నిజమైన స్నేహితులు. తీరిక వేళ పిల్లలు, పెద్దలు విని ఆనందించండి. ఆ రాజ్యంలో ఉండే రాజు కొడుకు, మంత్రి కొడుకు చిన్నప్పటి నుండే స్నేహితులు. రాజు కొడుకు తన నీడను చూసి తనే భయపడతాడు. మంత్రి కొడుకు అంతో ఇంతో ధైర్యవంతుడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెడుతుంటారు. అదేవిధంగా ఒకనాడు ఆ ఇద్దరూ తమ గుర్రాల మీద బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారంటే దేశంలో వింతలు విడ్డూరాలు తెలుసుకుందామని వాళ్ళు ఎక్కిన గుర్రాలు బయలుదేరినాయి. వేగంగా పరిగెత్తుతున్నాయి. గుర్రాల మీదున్న ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళున్నారు. పరిగెత్తే ఆ రెండు గుర్రాలు పెద్ద గోతిలో పడ్డాయి. ఆ ఇద్దరు గుర్రాల మీద నుండి క్రింద పడ్డారు. గోతిలో ఉండే పైభాగానికి చూశారు. అందులో నుండి బయటపడడం సులభం కాదనిపించింది. భూమి ఎంతో ఎత్తున ఉంది. ఆ ఇద్దరు మొహాలు చూసుకున్నారు. భూమి మీదకు చేరే మార్గం కోసం వెతుక్కుంటున్నారు. ఆ గోతిలోకి పైనుండి ఏదో చెట్టు కొమ్మ వాలి ఉంది. రాజు కొడుకు అది చూసి ఇలా అన్నాడు, మిత్రమా, ఆ కొమ్మ పట్టుకుని పైకి ఎగబాగితే భూమిపైకి వెళ్ళగలం అన్నాడు. అది పెలుసరి కొమ్మేమో. ఆ కొమ్మ పట్టుకు పెడితే పైకి వెళ్ళలేకపోగా కొమ్మ విరిగి కొమ్మతో కూడా మనం మళ్ళీ గోతులో పడతాం అన్నాడు మంత్రి కొడుకు. అయినా ఆ కొమ్మ మన చేతికి అందాలి కదా, రాజు కొడుకు అన్నాడు. వేరే మార్గం ఏదన్నా ఉందేమోనని మంత్రి కొడుకు వెతుకుతున్నాడు. రాకుమారుడు ఆవల ఉన్న కొమ్మను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో అవతలగా చెట్టు కొమ్మ మీదున్న రెండు పక్షులు కిలకిలా నవ్వాయి. మంత్రి కొడుకు పక్షుల నవ్వులని పట్టించుకోలేదు. మార్గం కోసం వెతుక్కుంటున్నాడు. రాకుమారుడు తలెత్తి నవ్వు వినిపించిన వైపు చూశాడు. జంట పక్షులు అవతలగా ఉన్న చెట్టు కొమ్మ మీద నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఆ కొమ్మ వాళ్లకు అందితే ఎంతో మేలు జరుగుతుంది అంది ఒక పక్షి. అదేమిటే మేలు, ఏ విధంగా జరుగుతుంది? ఆ కొమ్మ పట్టుకున్న వారిని పాతాళలోకం చేరుస్తుంది. వాళ్ళు పాతాళకేతు కూతురు తలలో ధరించిన కనకపుష్పం చేజిక్కించుకోవాలి. ఆ పుష్పం వారి బ్రతుకులకు సహాయపడుతుంది. పాతాళంలో ఉన్న నిధిని దక్కించుతుంది. కనకపుష్పం దూరం అయితే కష్టాల పాలు అవుతారు. ఈ విషయం విన్నవారు తదితరులకు చెప్తే తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోతారు అంది రెండో పక్షి. వాళ్ళు విన్నారేమో కూడా. ఇటువంటివి మనం చెప్పరాదు, మనం పోదాం పద అంది మొదటి పక్షి. విని ఉంటే వాళ్ళు ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండా ప్రయత్నం చేస్తే నిధిని పొందుతారు. బయట వేరొకరికి చెప్తే కదా తల పగిలి చచ్చేది అంది రెండో పక్షి. అయినా మనకెందుకులే, పోదాం పద మొదటి పక్షి అనగానే రెండో పక్షితో కలిసి రివ్వున ఎగిరిపోయాయి. పక్షులు మాట్లాడుకున్నదంతా రాకుమారుడు విన్నాడు. మంత్రి కొడుకు వినలేదు. మంత్రి కొడుకు ఎంతటి సాహసమైనా చేస్తాడు. ఇద్దరూ ప్రాణమిత్రులు అయినప్పుడు తను విన్నది చెప్పేస్తే నిధి కోసం ఇద్దరం ప్రయత్నించవచ్చును కదా అనుకున్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుకుని నువ్వేదన్నా విన్నావా అని అడిగాడు రాజు కొడుకు. నేను ఏమీ వినలేదు. అయినా ఇక్కడ మనిద్దరం తప్ప వేరెవరూ లేరు. ఎవరేమన్నారని విన్నావా అంటున్నావు? మంత్రి కొడుకు అడిగాడు. ఆ చెట్టు మీద రెండు పక్షులు చాలా మాట్లాడుకున్నాయి. రాకుమారుడు అన్నాడు. పక్షులా, ఏం మాట్లాడుకున్నాయి? మంత్రి కొడుకు అడిగాడు. అమ్మో, నేను చెప్పను, చెప్తే నా తల పగిలి చచ్చిపోతాను అన్నాడు రాజు కొడుకు. అవన్నీ మన తాత ముత్తాతల నాటి మాటలు, ఇప్పుడేం కాదు. అయినా ఉన్నది చెప్పుకుంటే తల పగిలి చావడం ఏమిటి? ఆ పక్షులు విన్నామేమోనని బెదిరింపుగా అని ఉంటాయి అన్నాడు. అంతేలే, నేను అదే అనుకున్నాను. అయినా మనిద్దరం ప్రాణ స్నేహితులుగా ఉంటున్నాం కదా, మన మధ్య రహస్యాలు దాచడం అనేది ఎందుకు? చెప్తాను అన్నాడు రాకుమారుడు. చెప్పు, అంతగా నీకు ఏదన్నా ప్రమాదం సంభవించినా కాపాడుకునేందుకు నేనున్నాను అని హామీ ఇచ్చాడు మంత్రి కొడుకు. అయితే చెప్తున్నా విను. ముందు ఈ మాట గుర్తుంచుకో. నాకేమైనా ప్రమాదం కలిగి చచ్చిపోయానే అనుకో, మా నాన్నగారితో నా మాటగా చెప్పి నా బదులు నువ్వే పట్టాభిషేకం చేయించుకొని రాజు అవ్వు అన్నాడు రాకుమారుడు. ఎందుకు అంత భయపడతావు? నేనున్నానుగా నిన్ను కాపాడుకోవటానికి. చెప్పు, అదేమిటో అడిగాడు మళ్ళీ మంత్రి కొడుకు. ఆ కొమ్మను పట్టుకుంటే అది పట్టుకున్న వారిని పాతాళలోకం చేరుస్తుందట. అక్కడ పాతాళకేతు కూతురు తలలో ధరించే కనకపుష్పం చేజిక్కించుకుంటే ఆ పుష్పం సహాయం ఉంటుందట. దానిని చేజిక్కించుకున్న వారికి సహాయపడుతుందట. పాతాళలోకంలో ఉన్న నిధి దక్కుతుంది అని రాకుమారుడు చెప్పగానే మంత్రి కొడుకు చూస్తుండగానే రాకుమారుని తల తునాతునకలు అయ్యింది. అక్కడే పడి అబ్బా అంటూ మరణించాడు.
మంత్రి కుమారుడు అది చూసి అదిరిపడ్డాడు. రాకుమారుడు చెప్పినా వినిపించుకోక ఆ రహస్యం చెప్పమని తాను ఒత్తిడి చేసినందుకు ఎంతో చింతించాడు. అంతేకాదు తలబాదుకొని వలవలా రోధించాడు. ఇంకా చేసేది లేక రాకుమారుని తలపాగాను వేరే వస్త్రంలో మూట కట్టుకొని వెన్నుకు తగిలించుకున్నాడు. ఆ కొమ్మ పట్టుకోనిదే పైకి వెళ్ళే మార్గం లేదు. తనను తాను మరిచి పైకి ఎగిరి పట్టుకోబోయాడు. అందలేదు. అప్పటికే గోతిలో పడ్డ గుర్రాలు లేచి నిలబడినాయి. ఉపాయం ఆలోచించాడు. గుర్రంను కొమ్మకు దగ్గరగా చేర్చి దాని మీద నిలబడి ఆ కొమ్మను ఎగిరి పట్టుకున్నాడు. అంతే, మరుక్షణంలో ఆ కొమ్మతో కూడా మాయమయ్యాడు మంత్రి కొడుకు. చెట్టు కొమ్మ రాక్షసుడిగా మారి మంత్రి కొడుకుతో సహా పాతాళలోకంలో నిలిచాడు. అతని ఎదుట అందంగా ఉన్న అమ్మాయి కూర్చుని ఉంది. ఆమెను యగాదిగా చూశాడు. నన్ను మాయపన్ని ఎందుకు తీసుకువచ్చారు అడిగాడు. మేము మాయపన్నలేదు, కొమ్మను పట్టుకున్న వాళ్ళు వచ్చి తీరాలి అంది ఆమె. ఎందుకని? నీ తలలో తురుముకునే కనకపుష్పమును ఇచ్చి గౌరవిస్తారా అని అడిగాడు మంత్రి కొడుకు. నేను చెప్పినట్లు చేస్తే నా వలన ఎంతో సహాయం పొందుతావు. చేయలేకపోతే నిన్ను ఇక్కడికి చేర్చిన రాక్షసునకు ఆహారంగా వెడతావు అంది. ఆ మాట అనగానే ప్రక్కనున్న రాక్షసుని వంక చూశాడు మంత్రి కొడుకు. రాక్షసుడు వెంటనే మాయమయ్యాడు. ఏం చేయాలి? మంత్రి కొడుకు అడిగాడు. అక్కడ ఎత్తుగా ఉన్న కట్టడం మీద మనిషి విగ్రహం ఉంది. ఆ విగ్రహం అలంకారం కోసం ఏర్పరిచినది కాదు, నా తండ్రి పాతాళకేతుడిది. ఆ విగ్రహాన్ని అదిగో ఆ వేలాడుతున్న కత్తిని చేపట్టి నరకాలి. అప్పుడు నా తండ్రి నిజరూపం దాల్చుతాడు. ఆయన నిజరూపం పొందిన మరుక్షణం నేను నీకు సాయపడతాను అని చెప్పి అవతలగా గట్టు మీదున్న తండ్రి విగ్రహాన్ని, దానికి అవతలగా కొంత దూరంలో పై నుండి వేలాడుతున్న కత్తిని చూపించింది. ఆ కత్తియే ఆధారం లేకుండా భూమికి పైభాగాన నిలిచి ఉంది. దానికి క్రింద భాగంలో అక్కడికి వెళ్లేందుకు వీలు పడకుండా నిలువెత్తు అగ్నిజ్వాలలు ఉన్నాయి. మంత్రి కొడుకు ఆలోచించాడు. ఆ స్థలం అంతటినీ మార్చి మార్చి చూశాడు. అటు పైన కాదు, ఇటు క్రింద కాకుండా మధ్యలో ఉంది కత్తి. అయితే మనిషి విగ్రహానికి అందుబాటులో లేకపోయినా అవతలగా కొద్ది దూరాన ఉంది. కత్తికి అవతలగా గోడలో ఏదో పిడి బిగించబడి ఉంది. ఆమె అతనిని చూస్తూనే ఉంది. మంత్రి కొడుక్కి ఉపాయం తట్టింది. మనిషి శిలా విగ్రహం ఉన్న దిమ్మ మీద ఎక్కాడు. అక్కడ నుండి భారం భగవంతుడి మీద ఉంచి ఒక్క అడుగులో వెళ్ళి గోడలో బిగించబడి ఉన్న పిడిని పట్టుకున్నాడు. అక్కడికి అందుబాటులో ఉండటంతో కత్తి మీద చెయ్యి ఉంచాడు. క్రింద ఉన్న నిలువెత్తు మంటలు ఆరిపోయాయి. పిడిని వదిలి క్రిందకు దూకాడు. వెంటనే వేగంగా విగ్రహం ఉన్న దిమ్మ మీదకు దూకాడు. చేతబట్టిన కత్తిలో విగ్రహం తలను గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే ఆ విగ్రహం క్రింద పడింది. పాతాళకేతుగా మారిపోయాడు. మంత్రి కొడుకు శరీరంను తేలిక చేసుకున్నాడు. ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టి నీకు ఏం కావాలి అని అడిగింది. నీ తలలో అలంకరించుకున్న కనకపుష్పం కావాలి అన్నాడు. అది ముఖ్యం, దాంతోపాటు వేరే ఏది ఇచ్చినా తీసుకుంటాను అని చెప్పాడు. ఆమె ఆనందించింది. పాతాళకేతురాజు అతన్ని అభివృద్ధిలోనికి వస్తావని ఆశీర్వదించాడు. ఆ వెంటనే తలలో తురుముకున్న కనకపుష్పం తీసి అతని చేతికి ఇచ్చింది. ఇది నీ వద్ద ఉన్నంతకాలం నీవు తలచిన పనులు ఈడేరుతాయి అని చెప్పింది. ఆ మరుక్షణంలో రాక్షసుడు పెట్టెను తీసుకువచ్చాడు. అతను రాక్షసుడు కాదు, పాతాళకేతు మంత్రి. ఆ పెట్టెను పాతాళకేతు కుమార్తెకు ఇవ్వగా ఆమె పెట్టెను మంత్రి కుమారునికి ఆ పెట్టెలో కనకపుష్పంను ఉంచి నిత్యం పూజిస్తే ఎదురులేని వారై ఉంటారు అంది ఆమె. అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. మీరు శిలగా ఎందుకు మారారు? మీ విగ్రహం తల నరికిన ఆ కత్తికి మీకు సంబంధం ఏమిటి అని అడిగాడు మంత్రి కుమారుడు. అది దేవరహస్యం, నీవు అడగరాదు, మేము చెప్పరాదు. చెప్తే మళ్ళీ నేను శిలగా మారుతాను. ఆ కత్తి అక్కడ కనకపుష్పం మా చిరంజీవి తలలోకి చేరాల్సి వస్తుంది అని చెప్పాడు పాతాళకేతు. మంత్రి కొడుకు వాళ్ళ వద్ద సెలవు తీసుకుని బయలుదేరబోయాడు. అప్పుడు పాతాళకేతు ఆజ్ఞ ప్రకారం రాకుమారుడు మంత్రి కుమారుడు పడిన గోతి వద్దకు చేర్చడానికి రాక్షసుడు సిద్ధపడ్డాడు. వెంటనే అతనిని అరచేతిలో కూర్చోబెట్టుకుని కొద్ది సమయానికే అక్కడ చేర్చాడు. అక్కడ గొయ్యలేదు, భూమే ఉంది. అక్కడే తలపగిలి చనిపోయి ఉన్న రాకుమారుని శవం మట్టి కొట్టుకుని పడి ఉంది. తన గుర్రం, రాకుమారుని గుర్రం అక్కడనే ప్రక్కగా పచ్చికను పళ్లతో పీక్కుని తింటున్నాయి. మంత్రి కుమారుడు ఆనందించాడు. కనకపుష్పంను రాకుమారుని శరీరం అంతటా రాశాడు.
ఆ వెంటనే రాకుమారుడు పగిలిన తలకు బదులుగా యథాప్రకారం నిద్ర నుండి లేచినట్లు పైకి లేచాడు. అతను ఆ ప్రదేశం అంతా చూశాడు. గొయ్యి లేకపోవడం, గుర్రాలుండటం, మంత్రి కొడుకు తనను బ్రతికించటం వింతగా తోచింది. ఏమిటిదంతా అని అడిగాడు రాకుమారుడు. మంత్రి కుమారుడు జరిగిందంతా అక్షరం వదలకుండా చెప్పాడు. రాకుమారుడు ఆశ్చర్యపడ్డాడు. నిజమైన స్నేహితుడివి అంటే నువ్వు అని అతన్ని వాటేసుకున్నాడు. అనంతరం స్నేహితులు ఇద్దరూ తమ గుర్రాల మీద బయలుదేరారు. దారి పొడవునా కనకపుష్పం గురించి, నిధిని గురించి మాట్లాడుకున్నారు. వినోదాలు, విలాసాలు చూసి వస్తామని వెళ్ళిన స్నేహితులు ఇద్దరూ కూడా 4 రోజులైనా రాకపోవడంతో రాజదంపతులు, మంత్రి దంపతులు వాళ్ళ రాక కోసం ఎదురుచూస్తూ ఆందోళన పడుతున్నారు. ఆ సమయంలో రాకుమారుడు, మంత్రి కుమారుడు క్షేమంగా చేరారు. అంతేకాకుండా తమ ఆలస్యానికి జరిగిన కథనంతా విశదీకరించారు. అనంతరం కనకపుష్పం, నిధిని రాజుకు అప్పగించాడు మంత్రి కొడుకు. నిజమైన స్నేహితులు అంటే వీరే అంటూ వాళ్ళ ఇద్దరినీ ఆశీర్వదించారు. అనంతరం యువరాజు పట్టాభిషేకం జరిపారు. ఆ శుభ సమయంలో యువరాజుకి అంగరక్షకుడిగా మంత్రి కుమారుడిని నియమించారు.